కట్టాలు మరుకుడు పెదలుని కట్టాలు. అప్పుడు ఒక శక్తివంతమైన రాజ్యంలో ఒక అందమైన తెలివైన రాజకుమారి ఉండేది. ఆమె గుణగణాలు దేశమంతా ప్రసిద్ధి చెందాయి. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలామంది యువకులు ఆశపడ్డారు. కానీ ముఖ్యంగా ముగ్గురు రాజకుమారులు ఆమెను ఎంతో ప్రేమించారు. రాజకుమారి తండ్రి రాజు ఇలా అన్నాడు, నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే మీరు మీ ప్రతిభను నిరూపించాలి. ముగ్గురు రాజకుమారులు తమ తమ ప్రత్యేక శక్తులను చూపించారు. మొదటి రాజకుమారుడు, అతనికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే శక్తి. రెండవ రాజకుమారుడు, అతనికి ఒక మాయా యంత్రం ఉంది. అది ఒక్క క్షణంలో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మూడవ రాజకుమారుడు, అతను గొప్ప యోధుడు. ధైర్యం, శక్తి, యుద్ధ నైపుణ్యం అతనిలో ఎక్కువ. రాజు ఆశ్చర్యపోయాడు. ముగ్గురు గొప్పవాళ్లే, ఈ ముగ్గురిలో ఎవరిని ఎంచుకోవాలి అని ఆలోచించాడు. ఒక రాత్రి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి రాజకుమారిని అపహరించాడు. రాజ్యం అంతా కలవరపోయింది. రాజు బాధతో ఇలా అన్నాడు, ఎవరు నా కూతురిని కాపాడతారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటిస్తాడు. ముగ్గురు రాజకుమారులు కలిసి ఆమెను రక్షించడానికి బయలుదేరారు. మొదటి రాజకుమారుడు తన శక్తితో రాజకుమారి ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. ఆమె అరణ్యంలో ఉన్న రాక్షసుడి గుహలో ఉంది అని చెప్పాడు. రెండవ రాజకుమారుడు తన మాయా యంత్రంతో అందరినీ క్షణంలో అక్కడికి తీసుకెళ్లాడు. మూడవ రాజకుమారుడు రాక్షసుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. చివరికి అతను రాక్షసుడిని సంహరించి రాజకుమారిని కాపాడాడు. ముగ్గురు కలిసి రాజకుమారిని సురక్షితంగా రాజ్యంలోకి తీసుకొచ్చారు. రాజు చాలా సంతోషించాడు. విక్రమ, ఈ ముగ్గురిలో ఎవరు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలి? దారి చూపినవాడా, తీసుకెళ్లినవాదా, లేక రాక్షసుడిని చంపినవాదా? విఠల, ముగ్గురు సహాయం చేశారు, కాని వారి పాత్రలు వేరు. మొదటివాడు మార్గం చూపించడు, రెండవ వాడు ప్రయాణం సులభం చేశాడు, మూడవ వాడు ప్రాణాలను పణంగా పెట్టి రాక్షసుడితో పోరాడి రక్షించదు. కాబట్టి ప్రాణను పణంగా పెట్టి కాపాడిన మూద రాజకుమారుడే పెళ్లికి అర్హుడు. విక్రమా, కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెట్టు వెళ్తాను. కష్టపడి ధైర్యంతో చేసిన పని అత్యంత గొప్పది. ప్రమాదంలో నిలబడి కాపాడిన వాడే నిజమైన హీరో. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.